నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్షికి స్వాగతం. ఈరోజు మనం గోవా చరిత్రను తెలుసుకుందాం. గోవా అనగానే అందరికీ గుర్తొచ్చేది పార్టీలు, పబ్బులు, చర్చిలు, ఇంకా బీచ్లు. ఆ పూర్వం కూడా గోవా ఇలాగే ఉండేదా? గోవా కల్చర్ ఏంటి అసలు గోవాలో గోవా నడి బొడ్డునున్న దేవాలయాలు రాత్రికి రాత్రే రిఫ్యూజీస్గా నది దాటుకుంటూ ఎందుకు వెళ్ళాయి? ఎక్కడికి వెళ్ళాయి? అసలు గోవా చరిత్ర ఏంటి? గోవాను పోర్చుగీసులు ఎలా కంట్రోల్ చేశారు? వివరాల్లోకి వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గోవాలో స్పైసెస్ పంటకు పెట్టింది పేరు, ముఖ్యంగా మిరియాలు. సో వ్యాపార నిమిత్తమని పోర్చుగీస్ వాళ్ళు గోవాకి వచ్చారు. గోవాకి వచ్చి గోవాని చూడగానే వాళ్ళు కళ్ళు చెదిరాయి. గోవాను ఎలాగైనా ఆక్యుపై చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో గోవాను ఆదిల్ షా అనే మొఘలు రాజు పాలిస్తున్నాడు. అతని పాలన నిరంకుశ పాలన. ప్రజలు విసిగిపోయారు, సంతృప్తిగా లేరు. ఎలాగైనా రాజును గద్దెదించాలని ప్రజలు చూస్తున్న తరుణంలోనే ఈ పోర్చుగీసులు వ్యాపార నిమిత్తం గోవాకు వచ్చారు. ఈ గోవా ప్రజలు ఏం చేశారు? పోర్చుగీస్ వాళ్ళను మద్దతు అడిగారు, సపోర్ట్ అడిగారు. మీరు ఎలాగో మా గోవాలో వ్యాపారం చేస్తున్నారు కదా, మాకు ఈ రాజును గద్దెదించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఎందుకంటే ప్రజలకు వెపన్స్ గిట్లా లేవు, వీళ్ళ దగ్గర అన్ని వెపన్స్ గిట్లా ఉన్నాయి కదా, యుద్ధానికి మాకు సహకరించండి అన్నారు. ఎలాగో వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు కన్నేశారు కదా గోవా పైన. ఇది మంచి టైం వచ్చింది వాళ్ళకు. సరే అని ఒప్పుకున్నారు. ఆదిల్ షా రాజుతోటి యుద్ధం చేశారు. గోవాలోని 3 మెయిన్ తాలూకాలను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అవి కోస్టల్ సైడు, వ్యాపారానికి అభివృద్ధి చెందిన గోవాను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆదిల్ షా రాజు ఓల్డ్ గోవాలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఓల్డ్ గోవాను వీళ్ళు పట్టించుకోలేదు పోర్చుగీసులు. ఎందుకంటే అక్కడ అభివృద్ధిగా ఏ రకంగా అభివృద్ధి లేదు. సో వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు. ఇలా గోవాను ఆక్యుపై చేసుకున్నాక ప్రజలకు చెప్పారు, ఈ గోవాను మేమే పాలిస్తాము, మీరు మమ్మల్ని సపోర్ట్ అడిగారు కాదు, ఈ మొత్తం గోవా మాదే అని ప్రజలను వాళ్ళు భయభ్రాంతులతో ప్రజల పాలన మొత్తం వీళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. యాక్చువల్గా పోర్చుగీస్ వాళ్ళు వచ్చింది దేనికి? వ్యాపారానికి. పోర్చుగీస్ వాళ్ళు చాలా బుర్రను పెట్టారు. గోవాను ఎలాగైనా ఇక మన కంట్రోల్లోనే ఉండాలి. యాక్చువల్గా వీళ్ళు వ్యాపారానికి వచ్చారు కదా, చూడండి వాళ్ళు వ్యాపారం కూడా ఎలా చేసేవారంటే, గోవాలో ఉన్న పంట ఏంటి? మిరియాల పంట. అది క్రీపర్ లాగా వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ మిరియాల పంటను మన గోవా ప్రజల దగ్గర 1% కొనుక్కొని వీళ్ళు విదేశాలలో ఎక్కడైతే మార్కెటింగ్ చేస్తారో, ఎక్కడైతే వీళ్ళు బిజినెస్ చేస్తారో అక్కడ ఏమని చెప్పేవారు, ఈ మిరియాల పంట చాలా డేంజర్ పంట. ఎందుకు అంటే బంగారు గనులను ఎలా తవ్వి బంగారాన్ని తీస్తామో ఈ మిరియాలను కూడా అలాగే తీయవలసి వస్తుంది. కేవలం మీలాంటి వాళ్ళ కోసమే మేము ఈ మిరియాలను కష్టపడి తీసుకొస్తున్నాము. చూడండి ఇక్కడ మార్కెటింగ్ ట్రిక్స్ చూడండి. ఇప్పుడు జనరల్గా మనం కూడా ఎక్కడన్నా మార్కెట్లో పోయి కొంటాం. అదే ఇంటింటికి తిరిగి అమ్మే వాళ్ళని ఏం చేస్తాము, అరే మేము మంచి ఆర్గానిక్ తెస్తున్నాం అంటే ఒక 2 రూపాయలు ఎక్కువ ఇస్తాం కదా. అలా వీళ్ళు కూడా ఇక్కడ 1% కొని అక్కడ 10-20% అమ్ముకునేవాళ్ళు. అంటే వీళ్ళకు వ్యాపారంలో కూడా చాలా తెలివి ఉందన్నట్టు. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఆలోచించారు, గోవాను ఎలాగైనా వదిలిపెట్టకూడదు. ఎందుకు? వ్యాపార నిమిత్తం గోవా చాలా బాగుంది. అలాగే గోవాకు దగ్గరలో ఏమున్నాయి? ముంబై ఉంది, మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, కేరళ ఉంది. సో వీటన్నిటిలో కూడా మనం వ్యాపారం చేయొచ్చు, లేదా మెల్లిమెల్లిగా మనం రూలింగ్ చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక వీళ్ళు ఎలా గోవాలో ఎప్పటికీ ఉండిపోవాలి అన్నప్పుడు ఏం చేయాలి? గోవా ప్రజలను మార్చాలి. ఎలా? గోవా ప్రజలను మార్చాలంటే ఏం చేయాలి? వాళ్ళు హిందువులుగా ఉన్నారు, వాళ్ళను మనం మొత్తం క్యాథలిక్స్గా మార్చాలి. సో ఈ ప్లాన్ వర్కౌట్ చేయాలంటే మత మార్పిడులు అనేది చాలా బుర్రను ఉపయోగించి వాళ్ళు మత మార్పిడులు చేశారు. ఎగ్జాంపుల్స్ చెప్తాను. గోవా ప్రజలు అప్పుడు మొత్తం హిందువులు. కాకపోతే మన హిందువులలో కొంచెం సెంటిమెంట్గా ఉంటాం మనం కదా. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒక 10 మంది కలిసి భోజనం చేస్తున్నారు. అక్కడ ఒక క్యాథలిక్ని, ఒక క్రిస్టియన్ని చేర్చేవారు. అప్పుడు ఏమవుతుంది, 10 మంది హిందువులు కలిసి భోజనం చేస్తున్న దగ్గర ఒక్క క్రిస్టియన్ వస్తే క్రిస్టియన్ మతం పోవాలి కదా. కానీ మన వాళ్ళు ఏమనేవారు, లేదు మీరు 10 మంది మతం పోయింది అనేవారు. సో ఒక స్టెప్ ఇలా వేశారు. సెకండ్ స్టెప్ ఏంటి, గోవాలో ప్రతి ఇంటిలో బావి ఉండేది.
బావిలో ఎందుకంటే కనీస అవసరాలు వంట ఏం చేయాలని ఆ బావి నీళ్ళే ఉండేది. వాళ్ళకి బోర్లు నల్లలు ఉండేది కాదు. వీళ్ళు ఏం చేశారు, అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారు, వడాపావ్ ఇప్పటికి కూడా మనకు తెలుసు, ముంబై మహారాష్ట్రలో ఎంత ఫేమస్. ఇప్పుడంటే ఆ స్టఫ్లో వెజ్ కూడా వచ్చింది, అంతకుముందు నాన్ వెజ్జే ఉండేది. ఆ వడాపావ్ని ఏం చేసేవాళ్ళు, బావిలలో వేసేవారు, ప్రతి ఇంటి బావిలో వేసేవారు. అప్పుడు ఏమవుతుంది, మన మన హిందువులో చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు కారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఆ వాటర్ వాళ్ళు యూజ్ చేసేవారు. ఎన్ని రోజులను యూజ్ చేయకుండా ఉంటాం, ఇప్పుడు కనీస అవసరాలు ఏది చేయాలని ఆ బావి నీళ్ళే కదా. అలాంటప్పుడు ఒకరోజు 2 రోజులు తర్వాతైనా బావి నీళ్ళు వాడితే నీ మతం పోయింది. సో ఇలా ఒక ట్రిప్ అంటే వీళ్ళ తెలివిని చూడండి. మత మార్పిడులలో ఇంకొకటి ఇవన్నీ కాదు, వీళ్ళను మనం మొత్తానికి గ్రిప్లో తీసుకోవాలంటే వీళ్ళ రెగ్యులర్ యాక్టివిటీని బ్రేక్ చేయాలి. ఏం చేశారు వాళ్ళు, గోవా ప్రజలు ఉదయాన్నే స్నానం చేయకూడదు. ఎందుకు, ఉదయాన్నే స్నానం చేస్తే ఏమవుతుంది, మన పూజ రూమ్లోకి వెళ్తాం, చక్కగా పూజ చేస్తాం, ధూపదీప నైవేద్యాలు పెడతాం. అదన్నీ కుదరకుంటే అట్లీస్ట్ దండమన పెడతాం. సో అసలు స్నానమే లేకుంటే పూజనే ఉండదు కదా. అలా ఉదయాన్నే స్నానం చేయకూడదని ఒక రూల్ పాస్ చేశారు. ఎవరన్నా వినకుండా స్నానం చేసి పూజ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏముండేది తెలుసా, బహిరంగంగా సజీవ దహనం చేసేవారు. చూడండి ఎంత దుర్మార్గము. ఇంకా అప్పుడు గోవా ప్రజలలో ఆస్తి అంటే ఏంటి, ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఆస్తి అంటే స్థిరాస్తులు, పొలాలు, పంటలు, ఇండ్లు, స్థలాలు. సో అక్కడ ఉండాలి. అక్కడ ఏదైనా నువ్వు ఇల్లు కట్టాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, పొలం కొనాలన్నా, ఆస్తులు ఏమైనా కొనాలంటే నువ్వు క్యాథలిక్ వారసత్వంలో ఉండాలి. లేదు అంటే నువ్వు అలాంటి ఏమి చేయలేవు. సో ఇక్కడ మనం ఒకటి నోటీస్ చేయాలి ఏంటంటే, మన హిందువులు మన హిందూ ధర్మం కోసం ఎంత పోరాడారని ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి తెలుస్తుంది మీకు. అలా వాళ్ళు రూల్ పాస్ చేసినప్పుడు ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి అన్నదమ్ములు, 2 గత్యంతరం లేక గోవాలనే ఉండి క్యాథలిక్ మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని స్వీకరించేవారు. ఇంకా 2 ఏం చేసేవారు, గోవాని వదిలి వెళ్ళిపోయేవారు. ఎందుకు, ఎప్పటికైనా ఈ పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మన ధర్మం మనకు ఉంటుంది అనేది. చూడండి ఇప్పుడేమో మామూలుగానే మనం మారిపోతున్నాం, కానీ అప్పుడు హిందుత్వం ధర్మం కోసం ఎంత వాళ్ళు స్ట్రగుల్ చేశారో ఇప్పుడు అర్థమవుతుందా. సో ఇదొక ట్రిక్ అవుతుంది. స్నానాలు చేయకూడదు, ఆస్తులు కొనాలంటే మీరు మతం స్వీకరించాలి, బావులలో వడాపావులు వేశారు. ఇలా ఎన్ని చేసినా మారని వాళ్ళు కొందరు ఉంటారు కదా, హిందువులలో చాలా మొండి వాళ్ళు ఉంటారు కదా, మతం పట్ల విశ్వాసము, ప్రేమ, భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి గోవాలో ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం పేరు హాత్ కత్రు స్తంభం. హాత్ అంటే చేతులు, కత్రు అంటే కట్ చేయడం, స్తంభం అంటే స్తంభం. సో ఆ గోవాలోని ఆ స్తంభానికి చేతులను కట్టి అలా వేల మంది హిందువుల చేతులను కట్ చేశారు. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు గోవా వెళ్ళినప్పుడు ఈ బీచ్లు, పబ్బులు, చర్చులే కాకుండా ఈ హాత్ కత్రు స్తంభాన్ని కూడా ఖచ్చితంగా చూసిరండి. ఎందుకంటే ఇప్పటికీ అది ప్రొటెక్ట్ చేయబడుతుంది మన కొందరు హిందువుల వల్ల. అలాంటి ఎందుకు, మన పూర్వీకులు ఏ హిందూ మతాన్ని వదలకుండా బాధపడ్డ వాళ్ళు, హిందూ మతాన్ని వదిలేయడం ఇష్టం లేని వాళ్ళు చేతులు తెగిపడిన ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇక మన దేవాలయాల గురించి చూద్దాం. నేను ఇంతకుముందే చెప్పాను, దేవాలయాలు రాత్రికి రాత్రి రెఫ్యూజీస్గా వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మత మార్పిడికి ఇన్ని ట్రిక్స్ వాడారు కదా, అయినా కానీ దేవాలయాలు కనిపించాయి అనుకోండి, ఎప్పటికైనా వీళ్ళ మనసు మారచ్చు. మనసు మారితే మళ్ళీ వీళ్ళు హిందువులుగా కన్వర్ట్ కావచ్చు. అయితే మళ్ళీ ఇక్కడ మన ఉనికి అనేది కష్టమవుతుంది. సో వీళ్ళు ఏం చేశారు, దేవాలయాలను ధ్వంసం చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏం చేశాడు, ఈ ఆదిల్ షా రాజు ఉన్నాడు కదా, నేను చెప్పాను కదా యుద్ధంలో ఓడిపోయి ఓల్డ్ గోవాకి వెళ్ళని, అతను ఏం చేశాడు, వీళ్ళతో ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఏమని, నేను ఈ దేవాలయంలో ఉన్న దేవతామూర్తులను నేను నా ప్రదేశానికి తీసుకెళ్తా. ఆ ప్రదేశం ఏంటి, పాండా. ఆ ప్రదేశానికి నేను తీసుకెళ్తా అన్నాడు. ఆదిల్ షా రాజు పెద్ద గొప్ప రాజు కాదు, అతను వద్దనే ప్రజలు ఆయనను గద్దెదించారు. ఎందుకు ఆలోచించాడంటే, నేను ప్రజలతో పెట్టుకున్నందుకు 3 తాలూకాలు ఆల్రెడీ పోయాయి, ఇంకా నేను ఈ దేవాలయాలు కూడా పోయినాయి అనుకుంటూ ప్రజలు మొత్తానికి నన్ను ఇచ్చేస్తారని అదొక్క ఆలోచనతోటి రాత్రికి రాత్రి నది దాటుతూ మన దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు, అవి బంగారంతో చేసిన విగ్రహాలు. ఇప్పటికీ మీరు గోవా వెళ్తే పాండా ప్లేస్లో ఖచ్చితంగా టెంపుల్స్ని దర్శించండి. ఒకటి మంగేషి టెంపుల్ అని, మాసా నారాయణ టెంపుల్ అని, శాంత దుర్గా టెంపుల్ అని,
ఇంకొకటి దేవకి కృష్ణ టెంపుల్ అని చాలా బ్యూటిఫుల్ గుళ్ళు, బ్యూటిఫుల్ విగ్రహాలు ఉంటాయి, అది ఖచ్చితంగా దర్శించండి. సో ఇది ఇంత చేసినా, వీళ్ళు ఇంత మతం మార్చినా, ఇంత చేతులు కత్తిరించినా, ఇన్ని చేసినా, ఇంత దేవాలయాలను తరలించేసిన, నడిబొడ్డునున్న దేవాలయాలను తరలించినా ఇంకా గోవాలో హిందుత్వ నమూనాలు ఇంకా ఉన్నాయి. ఇంకొకటి, గోవాను పరశురాముడు క్రియేట్ చేశారని చెప్తారు. అవును, పరశురాముడు కొందరు బ్రాహ్మణులతో కలిసి క్రియేట్ చేశారని చెప్తారు. గోవాను నేచర్ కూడా క్రియేట్ చేసిందంటారు. ఏది ఏమైనా గోవా అనేది చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. సో అలాంటి ప్రదేశంలో మన హిందుత్వ నమూనాలు ఇంకా ఉన్నాయి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం. ఇప్పుడు కాంతారా మూవీ చూసాం మనం. కాంతారాలో ఏముంటుంది, ఒక అతను ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అది అగ్ని పట్టుకొని అలా పరిగెత్తుతూ ఉంటాడు. అక్కడ అందరూ గుమ్మిగూడతారు. సో అది మంచి పలుకులు చెప్తాడు, అంటే అక్కడ ప్రజలకు అవసరమైన అలా చెప్తాడు. స్టిల్ మన దగ్గర కూడా ఉంటుంది. ఏముంటుంది, దేవుడు పూనాడనో, అమ్మవారు వచ్చారనో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్లో అన్ని మంచి మాటలు చెప్తారు. మీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, మంచి జరుగుతుంది, చెడు అన్నీ చెప్తారు కదా. తర్వాత వాళ్ళని అడిగితే ఏమీ గుర్తుండవు. సో ఆ కల్చర్ ఎక్కడిది, మన హిందువుల కల్చర్. ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన భారతదేశంలో నార్త్ ఇండియా, ఇక్కడ మహారాష్ట్ర, ముంబై ఇలాంటి ప్రదేశాలలో చూస్తే ఒక అమ్మాయి వివాహం అయితే ఆ అమ్మాయికి చేతిలో బాలగోపాల్ అంటే లడ్డు గోపాల్ అని చిన్ని కృష్ణుని పెట్టి అత్తవారింటికి పంపించేవారు. ఎందుకు, అంతా శుభం జరగాలి, తనకు మంచి సంతానం కలగాలని. స్టిల్ ఇప్పటికీ అది ఉంది. కాకపోతే లడ్డు గోపాల్ ప్లేస్లో చిన్న జీసస్ విగ్రహాన్ని ఇస్తున్నారు. అంటే మూలం ఎక్కడిది, హిందువులది. అలాగే చూడండి, భారతదేశంలో ఎక్కడ చూసినా మొదటి పంటను మనం దేవునికి అర్పిస్తాం. ఇప్పటికీ జరుగుతుంది, కాకపోతే చర్చిలలో జరుగుతుంది. ఇప్పటికి కూడా చూడండి, మన మహిళలు శుభసూచకంగా రెడ్ గ్రీను ఇలాంటి గ్రీను, ఇంకొకటి ఏంటి పసుపు అలాంటి బ్యాంగిల్స్ ధరిస్తాం కదా, అక్కడ కూడా రెడ్ గ్రీను వైట్ బ్యాంగిల్స్ ధరిస్తారు. అంటే చాలా దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి మన కల్చర్. ఎందుకంటే అక్కడ ఉన్నది మన హిందువులే కాబట్టి. ఇంకొకటి మనము రెడ్ గ్రీన్ ఎల్లో ఇంకొకటి ఏదో కల్చర్ ఉంటుంది వాళ్ళకు, మనకు చాలా దగ్గర అంటే చాలా కల్చర్స్ మనకు దగ్గరగా ఉంటాయి. సో ఇలాంటి కల్చర్ ఉన్న ఇలాంటి మన గోవా చరిత్రను మనం ఎంతగా, ఇప్పుడు క్యాథలిక్లు ఉన్నారు అందరూ వాళ్ళే అయిపోయారు అంటున్నాం కదా, కాదు. గోవా అనేది పూర్వం మన హిందువులది. ఇప్పటికి కూడా చూడండి, తులసికోట ఉంటుంది ప్రతి ఇంటి దగ్గర, బావిలాగానే తులసికోట ఉండేది గోవాలో కూడా. కాకపోతే అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారు, తులసి కోట ఉండాలి, కానీ తులసిలో ఉండే ఆ మొక్క ఏదైతుందో తులసి మొక్క ఉండకూడదు, దాని ప్లేస్లో మీరు క్రాస్ పెట్టుకొని పూజలు చేసుకోండి అన్నాడు. హిందుత్వ నమూనాలు ఇంకా కూడా కొట్టినట్టు అక్కడ మనకు కనిపిస్తుంటాయి. సో మనకు ఎట్టకేలకు 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ గోవాకు స్వాతంత్రం రావడానికి మాత్రం ఇంకా 14 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. భారతదేశంలో గోవా ఉన్న ఈ పోర్చుగీస్ వాళ్ళు గోవాను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు, గోవా మాదే అని చెప్పారు. సో ఎట్టకేలకు భారత గవర్నమెంటు ఏం చేసింది, ఆర్మీ, నౌక, విమాన 3 రక్షక దళాలను ఒకేసారిగా గోవాపైకి చుట్టుముట్టించింది. దాన్నే ఆపరేషన్ విజయ్ అనే పేరుతో గోవాను కేవలం 36 గంటలలో గోవాను విముక్తి చేయించారు. ఇది మన గోవా చరిత్ర. సో గోవాకు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బీచ్లు, చర్చులతో పాటు ఖచ్చితంగా హాత్ కత్రు స్తంభాన్ని చూడండి. అలాగే ఈ అందమైన చాలా స్పిరిచువల్ మన టెంపుల్స్ ఉన్నాయి, శాంత దుర్గా టెంపుల్ను, మాస నారాయణ టెంపుల్ను, ఇవన్నీ టెంపుల్లను కూడా ఖచ్చితంగా సందర్శించండి. ఇది గోవా చరిత్ర. ఇలాంటి మరిన్ని చరిత్రలతో మీ ముందుకు వస్తుంది భారతవర్ష్. జై శ్రీరామ్.